హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజీ ఛానల్. అదానీ గ్రూప్ నుండి సీఈఓ కరణ్ అదానీని నిన్న రేవంత్ రెడ్డి కలిశాడు. గతంలో తెలంగాణ తరఫు నుంచి అంటే మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తనని మోటివేట్ చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తనని కలిశాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తనని మోటివేట్ చేస్తున్నారు. దేనికి, ఎందుకు అనేది మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. తెలంగాణ తరఫు నుంచి కేసీఆర్ అదానీని అలౌ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి, ఏ విధంగా తీసుకోవాలి, మీ మాటల్లో చెప్పండి. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావడం అనేది చాలా సంతోషకరం, ఆహ్వానించదగిన పరిణామమే చెప్పాలి. ఏ పార్టీ అధికారంలో కూడా పెట్టుబడిదారులు ఏంటంటే పెట్టుబడి పెడతానికి ముందుకు వస్తూ ఉంటారు, ఆసక్తి ఉంటుంది వాళ్ళకు. అయితే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ వ్యక్తిగత విధానాలతో పాటు ఆ రాష్ట్ర నాయకుడు అంటే ముఖ్యమంత్రి పనితీరు కానీ ఆ పనితీరులో ఉన్నటువంటి వెసులుబాట్లు ఇవి కూడా ఒక సంస్థ ఫలానా ఒక ప్రదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపడానికి ఒక కారణాలు అవి. దాంతోపాటు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. సో దీన్ని చూసుకొని పెట్టుబడి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అట్లా వచ్చే వాళ్ళకి ఏమేమి కావాలంటే వాళ్ళకు ఫెసిలిటీస్ కలిగించడానికి, మౌలిక వసతులు కల్పించడానికి ఇవన్నీ కూడా ప్రతి ప్రభుత్వము విధానాలు ప్రకటిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ కాలానుగుణంగా అంటే అప్డేట్స్ ప్రకారం ఒకనాడు 70లో ఉన్న రూల్స్ వేరు, 80లో ఉన్న రూల్స్ వేరు, 2000లో ఉన్న రూల్స్ వేరు, ఇక్కడ 2010 టెక్నాలజీ ప్రకారం కూడా దాన్ని ఇంకా కొంచెం మోడరైజ్ చేసుకుంటూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, మెట్రో ఫెసిలిటీస్, ఇట్లా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చూపిస్తూ, రిసోర్స్లు కూడా చూపిస్తూ ఏర్పాటు చేయడం, పెట్టుబడులు ఆహ్వానించడం తరచూ ఈ రోజుల్లో రాజకీయాల్లో నాయకులు, ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళకు ఇది కామన్. అయితే దీంట్లో ఈ ప్రజల ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనంతో పాటు వ్యక్తిగత ప్రయోజనాలు అనేది యాడ్ అవుతున్నాయి. అంటే ఏంటి అంటే పలానా కంపెనీ 1000 కోట్లు వచ్చి పెట్టుబడి పెడుతున్నప్పుడు ఇక్కడ మౌలిక వసతులు ఇవ్వడం కానీ, సంకల్పన విషయంలో ఆ పార్టీ వాళ్ళు లేదా ఆ పదవిలో ఉన్నటువంటి మంత్రి కానీ, ముఖ్యమంత్రులు స్థాయిలో ఉన్న వ్యక్తులు లేదా వ్యక్తి తాలూకా మనుషులు అలా పెట్టుబడి రూపంలో వస్తున్న వాళ్ళని లాలూచిపడడం, లేదా వాళ్ళ నుంచి ఫిట్ అండ్ ప్రో అంటే మనం ఇంత ప్రయోజనం చేస్తున్నప్పుడు మీరు మాకు ఏం హెల్ప్ చేస్తారు, వ్యక్తిగతంగా పార్టీ ఫండ్ ఇస్తారా లేదా నాకు వ్యక్తిగతంగా ఏమి ఇస్తారా అనేట్టు చేయడం అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. దీదే స్కాములుగా బయటపడతా ఉన్నాయి. గత 15-20 నుంచి చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఒకవైపు అయితే ఇప్పుడు ఈ అదానీ, అంబానీ ఇట్లాంటి గ్రూపుల నుంచి ఇంకొక రకమైనటువంటి వాదన ముందుకు వచ్చింది. ఏంటంటే వాళ్ళు తక్కువ పెట్టుబడితో రావడం లేదా ఎక్కువ పెట్టుబడి పెట్టి ఈ ప్రభుత్వ పరంగా లేదా ప్రజల పరంగా ఉన్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో అంటే ఖనిజ సంపద కానీ, వాటర్ సంపదల మీద కానీ వీళ్ళు కన్నేసేసి ప్రభుత్వాన్ని డబ్బు రూపంలో అంటే వాళ్ళు లంచాల రూపంలో ఎగవేసి అధిక ధరలకు అంటే అధిక మొత్తంలో వాళ్ళకి ఆశ చూపి ఆ రాష్ట్రంలో వీళ్ళు ప్రవేశించి ఏదైతే రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్ మీద పెత్తనాన్ని సాధిస్తూ వీటిని అధిక ధరలకు లాభాలను ఆర్జిస్తూ మళ్ళీ ప్రజలకు ఆ సంపదను దూరం చేస్తున్నారు అనేది ఈ మధ్య జరుగుతున్న చర్చ. ఉదాహరణకు చెప్పాలంటే ఈ బొగ్గు విషయంలో, థర్మల్ ప్లాంట్ విషయంలో అదానీ, అంబానీ గ్రూపులకు కమాండింగ్ ఎక్కువ ఉంది. పవర్ జనరేషన్ విషయంలో కూడా వీటిని ఎవరిని కూడా అన్ని రాష్ట్రాల్లో మోడీ గారు ఈ అదానీ, అంబానీని అడ్డం పెట్టుకొని మోడీ బ్లాక్మెయిల్ చేస్తూ అన్ని రాష్ట్రాలలో వీళ్ళని చొప్పించి పెట్టుబడులు పెట్టించి ఆ రాష్ట్ర సహజ వనరులైనటువంటి నీటి కానీ, రవాణా కానీ, నౌకాయానం కానీ, ఎయిర్పోర్ట్లను కూడా అన్నీ కూడా వాళ్ళకు దారతత్వం చేస్తూ వాళ్ళకు ప్రభుత్వ పరంగా పనిచేస్తూనే వాళ్ళకు ఒక బ్రోకర్లను, ఒక ఏజెంట్ల వ్యవహరిస్తూ వాళ్ళని అన్ని రాష్ట్రాల మీదకి పంపిస్తూ రాష్ట్రాల బలహీనతలు ఆశ్రయం చేసుకొని బలవంతంగా ఈ అదానీ, అంబానీ రుద్దుతున్నారని ఒక వాదన ఉంది. ఆ విధంగానే మనము ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మోడీని కలిసి వచ్చాడో, కలిసి రాగానే వెంటనే అదానీ కలవడం కూడా అర్థం ఇదే కావచ్చు. ఈ రాష్ట్రంలో సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి, రిసోర్స్ ఎక్కువగా ఉంది, సంపద ఎక్కువ ఉంది, ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి, బొగ్గు నిక్షేపాలు ఎక్కువ ఉన్నాయి. బహుశా అలాంటి వాళ్ళలో వీళ్ళు లాంటి వాళ్ళు వస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని కేసీఆర్ భావించి వీళ్ళని ఎప్పటికి కూడా ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళతో ఎప్పుడు కూడా వ్యవహరించి డీల్ చేయడానికి కానీ, వాళ్ళని పెట్టుబడి పెడతానికి కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మోడీని కలిశాడో, రేవంత్ రెడ్డి బలనీతులు అయితే ఉన్నాయో, ఎందుకంటే ఆయన బలనీతులు అంటే ఆయన వచ్చిందే 64 మంది అంటే 4 ఎక్కువ ఉన్నారు. 4 సీట్లు తేడా వస్తే పోతుంది. అది మోడీ ఇష్టం లేకపోతే, మోడీ ప్రేమ లేకపోతే ఊరికి కింద పడిపోతాడు. సో మోడీకి ఈ విషయం తెలుసు కాబట్టి ఆయన అవసరాన్ని అర్థం చేసుకుని నీ అవసరాన్ని నేను పనికొస్తాను కాబట్టి నేను చెప్పిన నా స్నేహితులకు హెల్ప్ చేయనని పంపించాడనో వాదన ఇప్పుడు. అందుకనే అదానిని హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు పెట్టుబడి రూపంలో ఈ రాష్ట్ర సంపద దోచే ప్రయత్నం చేస్తున్నాను ఒక విమర్శ, వాదన, చర్చ జరుగుతుంది.
మరి వేచి చూడాల్సింది. ఎందుకంటే వాళ్ళు అసలు పెట్టుబడి పెడతానికి వచ్చిన వాళ్ళు పెట్టుబడి పెట్టి ప్రజలకు సేవ చేస్తారా, లేకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీ ఇక్కడ రాజకీయ పార్టీలకు సేవ చేస్తారా, లేదా వీళ్ళు రాష్ట్ర సంపద దోచుకుని వెళ్తారా, మనం వేచి చూడాల్సింది తప్పించి ముందస్తుగా ఇలా చేయగలుగుతారని చెప్పలేక ఈ వాదన అయితే ముందుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.